పాలక్ ఇడ్లీ రోల్స్. సో పాలక్ ఇడ్లీ రోల్స్ అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ పాలకూర మనం తరచుగా డిఫరెంట్ ఫార్మ్స్లో యూస్ చేస్తున్నాము. ఇది ఒక డిఫరెంట్ కైండ్ అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. సో ఎవ్రీడే తీసుకోవాలి. బట్ ఎప్పుడు ఫ్రై రూపంలోనో లేకపోతే కర్రీస్లోనో వేసి బోర్ కొడుతుంటాయి. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసావు అనమాట. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అండ్ మీరు స్టీమ్ రెడీ చేసేసుకోండి. ఓకే, సో ఒక స్పూన్ ముందుగా శనగపిండి, ఆ తర్వాత కొంచెం బియ్యం పిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, ఓకే, ఆ తర్వాత కొంచెం వాము, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం నువ్వులు కూడా, ఫైనల్లీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చాలా మందికి శనగపిండి అంటేనే కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్స్ట్రా ఇంకేదైనా తీసుకోవచ్చా మజ్జిగ ఇలాగా? సో ఇప్పుడు మనము వాటర్ వేసి మిక్స్ చేస్తాం అనమాట. దాన్ని వాళ్ళు కొంచెం మజ్జిగ వేసి మిక్స్ చేసుకోవచ్చు ఇందులో. ఎనీవే మనం ఇందులో బ్యాలెన్సింగ్కి వాము ఎట్లాగో యాడ్ చేస్తాం, అది చక్కటి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. లేదంటే బటర్ మిల్క్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే లైక్ జీరా వాటర్, ఎనీ డీటాక్స్ డ్రింక్స్ కూడా. ఇందులో కొన్ని వాటర్ వేయండి ఇప్పుడు. సో ఇది మనకు ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి. ఓకే, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే పాలక్కి మొత్తం దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అప్లై చేసేయాలి. సో అలా ఒకదాని మీద ఒకటి లేయర్స్గా లేయర్స్ ఫిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఇప్పుడు రోల్ చేసేసుకుందాం. సో ఇలా ఒక 3-4 రోల్స్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే, సో ఇలా ఎన్ని వీలైతే అన్ని రోల్స్ చేసుకోవచ్చు. సో నువ్వు అలా చేస్తూ ఉండు పల్లవి. ఓకే, కంప్లీట్ అయిపోయిందా పల్లవి? కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం దీన్ని స్టీమ్ చేసేద్దాం. ఓకే, సో స్టీమ్ కూడా బాగా కొంచెం ఆయిల్ పెట్టేద్దాం దానికి.
ఓకే. సో కొంచెం ఆ ప్రాసెస్ అనేది కొంచెం కష్టము, బట్ ఏదైతే మనము పిండిలాగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది అండ్ చాలా హెల్దీగా మనము స్టీమ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో అలా స్టీమ్ అవుతూ ఉంటాయి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయి ఒకసారి చూద్దాం మరి. చూసేద్దాం. ఓకే, సో మనం షిఫ్ట్ చేసుకుందాము, తవా ఇక్కడ పెట్టేసుకుందాం. ఇంకొక ప్రాసెస్ ఉంది. ఓకే, ఓకే. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి సో ఇది కొంచెం హీట్ ఎక్కాక అది మనం రోస్ట్ చేయాలన్నమాట. దీంట్లో ఓకే, స్టీమ్ చేసింది. సో నువ్వులు యూస్ చేస్తున్నాము. నువ్వులు మనం దాని మీద కొంచెం స్ప్రింకిల్ ఆన్ చేస్తాం అంతే. సో యూజువల్గా ఎవరైనా అమ్మాయిలకి ఎస్పెషల్లీ లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం నువ్వులు ఎక్కువ యూస్ చేయాలి అంటుంటాం కదా. సో ఎవ్రీడే మనము అంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నువ్వులు కానీ లేకపోతే టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకోవచ్చా మరి? ఒక 1 టీ స్పూన్ ఆఫ్ నువ్వులు చాలు, ఎందుకంటే దీనివల్ల మనకు వేడి కూడా అవుతుంది కాబట్టి 1 టీ స్పూన్ చాలు. అది తీసుకుంటే ఏంటి అంటే మెన్సెస్ కొంచెం రెగ్యులర్గా వస్తుంది అండ్ ముఖ్యంగా మెన్సెస్ టైంలో వచ్చే పీరియడ్స్ పెయిన్స్ని తగ్గిస్తుంది అన్నమాట. ఓకే, సూపర్. సో ఆయిల్ కూడా వేడెక్కి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో దీని మీద కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాము, జస్ట్ 1 డ్రాప్ అట్లాగా. అండ్ అలాగే నువ్వులు జస్ట్ స్ప్రింకిల్ చేద్దాం దీని మీద. ఓకే, సో ఇది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఇది ఎవరికైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా లేకపోతే ఎవ్రీవన్ తీసుకోవచ్చా? ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏం లేవు. బట్ ముందు మీరు అడిగిన డౌట్ లైక్ బ్లోటింగ్ సెన్సేషన్ శనగపిండి తీసుకోగానే వస్తుంది అన్నారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక వాటర్తో మిక్స్ చేసాం కదా, వాళ్ళు దాన్ని మజ్జిగతో మిక్స్ చేయొచ్చు. సో దట్ ఏంటి అంటే అందులో కొంచెం మనకు ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గట్ ఫంక్షనింగ్ అనేది చక్కగా జరుగుతుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడైతే అయిపోయినట్టే కదా? ఇంకా మనకు అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో నార్మల్లీ చాలా హెల్త్ కాన్షియస్ ఎక్కువగా అయిపోయింది ఇప్పుడు. సో ఇలా ఆయిల్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే స్టీమ్ వరకు ఆపేయచ్చు. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు స్టీమ్ ఫుడ్ అంతగా ఇష్టపడరు, ముఖ్యంగా ఇందులో శనగపిండి కూడా యాడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయొచ్చు. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య పాలక్ ఇడ్లీ రోల్స్ రెడీ అయిపోయినట్టు. టేస్టీ టేస్టీ పాలక్ ఇడ్లీ రోల్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ ఇడ్లీ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, పసుపు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, నువ్వులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పాలకూర ఆకు 1 కప్పు. పాలక్ ఇడ్లీ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, వాము, పచ్చిమిర్చి, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత పాలకూర ఆకుకి ఈ పిండిని రాసి ఒకదానిపైన ఒకటి అమర్చి కుక్కర్ ప్లేట్ కి నూనె రాసి అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత తవ్వాలో నూనె పోసి కాగాక ఆ పాలక్ ఇడ్లీని వేసి 2 పక్కల ఫ్రై చేసుకొని పైనుంచి నువ్వులు చల్లి బాగా వేగాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ ఇడ్లీ రోల్స్ రెడీ.